నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక నేటి ఆధునిక కాలంలో ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉండే యాప్ ఏదైనా ఉంది అంటే అది వాట్సాప్ మాత్రమే గుడ్ మార్నింగ్ మెసేజ్ల నుండి అత్యంత రహస్యమైన ఆఫీస్ ఫైల్స్ వరకు అన్ని దీని ద్వారానే షేర్ అవుతుంటాయి మీ మెసేజ్లు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ చేయబడ్డాయి మీరు ఎవరికైతే పంపిస్తున్నారో వారు తప్ప మూడో వ్యక్తి చూడలేరు అని వాట్సాప్ మనకు భరోసా ఇస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ భరోసా వెనుక ఒక పెద్ద గొయ్యి ఉందనే ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి ప్రపంచ కుబేరుడు ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారు తాజాగా వాట్సాప్ ప్రైవసీపై ఆయన చేసిన కామెంట్స్ టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి వాట్సాప్ ను అస్సలు నమ్మలేము అని ఆయన కుండబద్దలు కొట్టారు వాట్సాప్ తన యూజర్ల డేటాను థర్డ్ పార్టీ వ్యక్తులు ఎక్స్టర్నల్ కాంట్రాక్టర్లు చదివేందుకు రహస్యంగా అనుమతిస్తోందని ఆయన ఆరోపించారు మస్క్ ఇక్కడితో ఆగలేదు మెసేజింగ్ వీడియో కాల్స్ కోసం జనాలు వెంటనే తన మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ చాట్ కు మారాలని సూచించారు అసలైన ప్రైవసీ తమ దగ్గరే దక్కుతుందని ఆయన ప్రచారం మొదలుపెట్టారు అయితే ఇది కేవలం వ్యాపార పోటీనా లేక నిజంగానే వాట్సాప్ లో లొసుగులు ఉన్నాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న ఈ వివాదంలోకి టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ సీఈఓ పావెల్ డురోవ్ కూడా ప్రవేశించారు ఆయన మాటలు మరింత తీవ్రంగా ఉన్నాయి చరిత్రలోనే వినియోగదారులను బురిడీ కొట్టించిన అతిపెద్ద మోసం వాట్సాప్ ఎన్క్రిప్షన్ అని ఆయన అభివర్ణించారు వాట్సాప్ మెసేజ్లు అన్ని సురక్షితమని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు టెక్ రంగంలోని ఇద్దరు దిగ్గజాలు ఒకేసారి వాట్సాప్ పై విరుచుకుపడ్డంతో సామాన్య యూజర్లో ఆందోళన మొదలైంది కేవలం వ్యక్తుల ఆరోపణలు మాత్రమే కాదు ఇప్పుడు ఈ వ్యవహారం న్యాయస్థానానికి కూడా చేరింది కెనడా దక్షిణాఫ్రికా యుఎస్ ప్రభుత్వాలు కలిసి వాట్సాప్ పై అమెరికా ఫెడరల్ కోర్టులో ఒక క్లాస్ యాక్షన్ లా సూట్ ను దాఖలు చేసింది ఈ పిటిషన్ లో ఉన్న అంశాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే మెటా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియన్ల కొద్దీ ప్రజలను తప్పుదారి పట్టించిందని ఈ లా సూట్ ఆరోపించింది మెసేజ్లు ఎవరూ చదవలేరు అని చెబుతూనే వెనుకదారిలో వాట్సాప్ ఉద్యోగులు థర్డ్ పార్టీ డెవలపర్లు యూజర్ల ప్రైవేట్ సంభాషణలను చదివేందుకు మెటా అనుమతించిందని పిటిషనర్ల వాదన అంటే మనం ఎంతో వ్యక్తిగతం అనుకుంటున్న ఫోటోలు వీడియోలు మెసేజ్లు మరొకరి కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి ఈ తీవ్రమైన ఆరోపణలను మెటా సంస్థ తోసిపుచ్చింది తాము దశాబ్ద కాలంగా అత్యంత పటిష్టమైన సిగ్నల్ ప్రోటోకాల్ ను వాడుతున్నామని మెసేజ్ పంపిన వారు అందుకున్న వారు మినహా మధ్యలో వాట్సాప్ కూడా వాటిని చూడలేదని స్పష్టం చేసింది భద్రత విషయంలో తమది తిరుగులేని రికార్డని కంపెనీ సమర్థించుకుంటోంది కానీ గతంలోనూ వాట్సాప్ డేటా విషయంలో కొన్ని వివాదాలొచ్చాయి ముఖ్యంగా వాట్సాప్ మెటా సంస్థకు చెందిన ఇతర యాప్లైన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లతో కొంత సమాచారాన్ని పంచుకుంటుందనే విషయం ఇప్పటికే చర్చనీయాంశమైంది అడ్వర్టైజ్మెంట్స్ కోసం యూజర్ల అలవాట్లను గమనిస్తారని టెక్ నిపుణులు చెబుతుంటారు ప్రస్తుతానికి ఈ ఆరోపణలపై విచారణ జరుగుతోంది ఒకవేళ కోర్టులో వాట్సాప్ తప్పు చేసినట్లు రుజువైతే అది టెక్ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణంగా మారుతుంది అయితే సామాన్య ప్రజలు ఇప్పటికిప్పుడు వాట్సాప్ ను వదిలి వెళ్లడం కష్టమే ఎందుకంటే అది మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది కానీ ఎలాన్ మస్క్ వంటి వారు చెబుతున్నట్లుగా ప్రత్యామ్నాయ యాప్లైన సిగ్నల్ లేదా టెలిగ్రామ్ వైపు చూడాల్సిన అవసరముందా అనే చర్చ మొదలైంది భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేవారు ఇప్పటికే ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేస్తున్నారు డేటానే ఇంధనం అని పిలిచే ఈ రోజుల్లో మన వ్యక్తిగత సమాచారం ఒక పెద్ద ఆస్తి కంపెనీలు మన డేటాను వ్యాపారాల కోసం వాడుకుంటున్నాయా లేక నిజంగానే భద్రంగా ఉంచుతున్నాయా అనేది ఒక అంతు చిక్కని మిస్టరీ